తిప్పు జరా, ఇట్లే తిప్పు, అట్లా. అది తొక్క ఏమి ఇవ్వను నీకు. పైకి ఎక్కేస్తాడు. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. A lot has happened this past week. Some expected, some not. Just taking life one day at a time. లాస్ట్ వీక్ అంతా కూడా ఎలా గడిచిందో తెలియలేదు. డాడీ వెళ్ళిన తర్వాత నుంచి కూడా నేను ఎక్కువ వీడియో క్లిప్పింగ్స్ అయ్యి షూట్ చేశాను, కానీ ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేయలేదు. సో అప్పుడు సాయిల్ మిక్స్చర్ రెడీ చేసిన వీడియో తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా నేను చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అన్నీ షూట్ చేసినవన్నీ కూడా ఒక వీడియోలా పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సమ్మర్ అయితే మాత్రం విపరీతంగా ఉంది. ఇక్కడ వర్షం పడింది, చల్లబడింది అని అనుకున్నాం. ఈ లోపల మళ్ళీ కొంచెం వెదరు చేంజ్ అయిపోయి హ్యూమిడిటీ ఎక్కువైపోయిందనమాట. అసలు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఇంట్లో అనమాట. ఇంట్లో టెంపరేచర్ చాలా వేడిగా తెలుస్తుంది. చింటూ వచ్చాడు, లాస్ట్ సండే వచ్చాడనమాట. సో వాడు ట్యూస్డేకి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ లోపల పిల్లలతో పాటు కొంచెం టైం స్పెండ్ చేశాను, కొద్దిగా మీ టైం స్పెండ్ చేశాను. సిరి నెయిల్స్ చేయించుకుంది, నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. ఇలా ఈ వీడియోలో ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. ఎలా ఉంది? కొంచెం చేంజ్గా ఉంటుంది కదా, ఎప్పుడు ఒకలాగే ఉంటే బాగుంది. బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఇప్పుడే బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేసాక చాయ్ పెట్టుకున్నాను. చాయ్ సిరికి నెయిల్స్ బైట్ చేసే అలవాటు ఉందన్నమాట. నెయిల్స్ అందులోనూ ఈ డిజైన్ కోర్స్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కొన్ని టైంలో దానికి తెలియకుండానే నోట్లో పెట్టుకుని వేళ్ళు గోల్డ్ కొరికేసుకుంటున్నానమ్మా. నాకు నెయిల్స్ చాలా బాగా ఎక్కువ తినేస్తున్నట్టు ఎక్కువ కొరికేసుకుంటున్నాను. సో నేను నెయిల్స్ చేయించుకుందాం అనుకుంటున్నాను. కొన్ని రోజుల వరకు ఆ నెయిల్స్ అట్లా ఉంటే కనుక ఈ బైటింగ్ అన్నది అలవాటు తప్పిపోతుంది అని అంది కదా అనేసి దానికి నెయిల్స్ ఆర్ట్ చేయించాను అనమాట. ఈ నెయిల్ స్టూడియో ఉంది కదా, సోబో అని మా ఇంటికి దగ్గరలోనే అరౌండ్ 10 కిలోమీటర్స్ అలా దూరంలో ఉందన్నమాట. అయితే నాకు ఒక విషయం ఏంటంటే మంచిగా అర్థమైంది ఏంటంటే, చింటూ కన్నా 2-3 ఇయర్స్ పెద్దగా ఉంటుంది ఆ అమ్మాయి. స్టూడియో పెట్టిన ఓనర్ అనమాట. అసలు చాలా ఎస్థెటిక్లీ డిజైన్ చేసింది స్టూడియో అంతా. అండ్ చిన్న చిన్న కుర్రోళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టి చక్కగా ఇలా ఆర్ట్ చేపిస్తుంది. చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా, చాలా మంచిగా అందంగా చేస్తుంది అనమాట. సో పిల్లల ఆలోచనలు చాలా బాగుంటున్నాయి ఇప్పుడు. సో నాకు అది చాలా నచ్చింది. సో సిరి అక్రిలిక్ నెయిల్స్లో ఫ్రెంచ్ టిప్స్ చేయించుకొని క్రోమ్ ఫినిష్లో చేయించుకుందనమాట. సో ఇట్లాంటి వాటిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి కదా. సో డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కనుక కమెంట్స్లో అడగండి, షేర్ చేస్తా. ఇది లాస్ట్ ఇయర్ కన్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో గార్డెన్ క్లిప్ అనమాట. సో చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఒకటి ప్లాంట్స్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా డిజైనింగ్ కొంచెం అంటే ప్లాంట్ సెట్టింగ్ ఉంది కదా, అదంతా కూడా మారింది. సో నెక్స్ట్ ఇంకా మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఆ సెట్టింగ్ అంతా కూడా మళ్ళీ కొంచెం చేంజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అయితే వెదర్ మాత్రం చాలా భయంకరంగా ఉంది కదా. అసలు ఎండలు అంటే ఎక్కువగానే ఉంటున్నాయి. టెంపరేచర్ అంత హైగా లేదు కానీ బట్ వేడి హ్యూమిడిటీ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇంట్లో మాకు స్టెయిర్ కేస్లో ఒక పెద్ద విండో ఉంటుంది, పైన
స్నేక్ ప్లాంట్స్ పెట్టాను కదా, ఆ ఏరియా అంతా కూడా చాలా అసలు వేడైపోతుందనమాట. విండోలోంచి సన్సెట్ టైంకి ఎంత ఎండ వస్తుందంటే లోపలంతా కూడా చూడండి, ఈ మనీ ప్లాంట్ ఏరియా అంతా కూడా బ్రైట్గా అయిపోతుంది. సూర్యుడు దగ్గర దగ్గర ఇంట్లో ఉన్నట్టే అంత వేడి వచ్చేస్తుంది అనమాట. సో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. అసలు ఎవ్రీ ఇయర్ బై ఇయర్ అసలు చాలా చేంజెస్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఇండోర్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ స్ట్రెస్గా అయిపోతున్నాయి. మనీ ప్లాంట్స్ అయితే హ్యాంగింగ్ పెట్టాను కదా, అవన్నీ కూడా బాగా ఎక్కువ నీళ్ళు పోసినా కానీ, అంటే తడి లేక కాదు పాడైపోయి, తడి ఉన్నా కానీ స్ట్రెస్ వల్ల ఆ ఆకులన్నీ పండిపోయి పాడైపోతున్నాయి అనమాట. సో మనీ ప్లాంట్స్ అన్నీ కూడా, ఇండోర్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా తీసి బయట అయితే పెట్టాను. మనీ ప్లాంట్స్ అయితే ఇంకా తీయలేదు, మొత్తం అన్నీ చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చక్కగా గార్డెన్లో కొంచెం టైం స్పెండ్ చేశాను. గార్డెన్కి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వెదర్ బాగాలేనప్పుడే కదా ఎక్కువ మెయింటెనెన్స్ అడిగేది. సో అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే బాగానే సర్వైవ్ అవుతున్నాయి, కొన్ని అయితే పాడైపోతున్నాయి అన్నమాట. సో అట్లాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ వస్తున్నాను. సక్యులెంట్స్ అయితే సమ్మర్కి అస్సలు బ్రతకవు, బట్ నా దగ్గర చాలా మట్టుకి కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కొన్ని సక్యులెంట్స్ అంత సెట్ అవ్వట్లేదు. సో ఆ లోటస్ సక్యులెంట్ మాత్రం పాడైంది. దాన్ని మళ్ళీ రీప్లాంట్ చేసి చూడాలి. ఒక్కసారి కదిపితే కనుక మళ్ళీ అది సర్వైవ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది, బట్ లెట్స్ సీ, చూడాలి. లాస్ట్ వీక్లో లాన్ అంతా కట్ చేయించాను కదా, ఎక్కడైతే గ్రోత్ బాగుందో అక్కడైతే బాగానే ఎదుగుతుంది. కొన్ని చోట్ల మాత్రం ప్యాచులుగా అయిపోయిందనమాట. అంటే కొన్ని చోట్ల మొత్తం పాడైపోయింది. సో మందు ఏదైనా చల్లిస్తే కొంచెం బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైము మందు వేసేటప్పుడు మీ అందరికీ చూపిస్తాను. ఆ తర్వాత డ్రెసీనా ప్లాంట్స్ చాలా పొడుగ్గా స్టిక్స్ లాగా బాగా పైకి ఎదిగిపోయినాయి అనమాట. సో వీటిని ఎవ్రీ ఇయర్ కూడా రైనీ సీజన్ టైంలో నేను కట్ చేసేసి ప్రూన్ చేసేస్తాను. ప్రూన్ చేస్తే ఏమవుతుందంటే మనకి కింద నుంచి స్టెమ్స్ మంచిగా ఎదుగుతాయి. పైన ఉన్న కొమ్మలు పొడుగుగా స్టిక్స్ లాగా ఉంటే కనుక మనకి వర్టికల్గా ఎదిగిపోతే దాన్ని ఎక్కడైనా వెనకాల సైడ్ పెట్టుకుంటే బాగుంటాయి, కానీ ఫ్రంట్ సైడ్లో పెట్టుకుంటే అంత బాగోవు. స్టిక్స్ లాగా ఏదో 4-5 ఆకులు ఉన్నట్టు అందంగా ఉండవు కదా. సో అందుకని వీటిని ప్రూన్ చేసేస్తే, హార్డ్ ప్రూన్ వరకు చేసేసి చక్కగా ఈ స్టిక్స్ అన్నీ మళ్ళీ మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు. ప్రొపగేట్ ఎలా చేయాలన్నది కూడా మనం సాయిల్ మిక్చర్ రెడీగా ఉంటే కనుక ఈజీనే. సో నా దగ్గర సాయిల్ రెడీగా ఉంది కాబట్టి వీటన్నిటిని ప్రూన్ చేసేసి చక్కగా ఏదైనా కార్టన్లో కానీ, లేదంటే పల్చగా అంటే పొట్టిగా ఉన్న కుండీలో వేసేసి ప్రొపగేట్ చేయాలి. లాస్ట్ ఇయర్ ప్రొపగేట్ చేసిన కుండీలు 2 మొక్కలు అనమాట ఈ 2. సో ఈ పైన లాస్ట్ చివరున్న చిగురు స్టెమ్మలు మాత్రం చక్కగా కట్ చేసి నేను బాటిల్లో పెడతాను. సో బాటిల్లో పెడితే వీటికి కింద నుంచి రూట్స్ వస్తే వీటిని కూడా మళ్ళీ ప్లాంట్ చేసుకోవచ్చు. సో 2 ప్లాంట్స్ని కట్ చేస్తే 44 ప్లాంట్స్ చేసుకోవచ్చు. సో ప్రూనింగ్ చాలా మస్ట్ అండ్ షుడ్గా చేస్తూ ఉండాలి ప్లాంట్స్కి. దానివల్ల అవి గ్రోత్ ఎక్స్ట్రా డబుల్గా చూపిస్తూ ఉంటాయి. సో డెఫెన్బేకియా కూడా అంతే. సో నేను దీన్ని కూడా చక్కగా కట్ చేసేసాను. స్టెమ్ అంతా ఇలాగ దుంపల్లా ఉంటుంది. దీన్ని చక్కగా మనం మట్టిలో కప్పెట్టేసి ఆ చివరి స్టెమ్ని మాత్రం చక్కగా అలాగా మనం ప్లాంట్ చేసేయచ్చు. నార్మల్గా మనం ప్లాంట్ కొనుక్కొస్తాం, అలా ప్లాంట్ చేసేస్తే అది అక్కడి నుంచి రూట్స్ వచ్చేస్తాయి. ఒక్క థింగ్ ఏంటంటే మనం నీళ్ళు పోసేటప్పుడు ఓవర్గా నీళ్ళు పోయకూడదు అనమాట డెఫెన్బేకియాకి, ఎందుకంటే అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో దానివల్ల ఎక్కువ నీళ్ళు పోయకుండా జాగ్రత్తగా మనం మధ్యలో అవసరమైనప్పుడు మాత్రం నీళ్ళు పోసుకుంటూ మిగతా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఈ వర్షాకాలం అయ్యే లోపల చక్కగా మీకు ఇవన్నీ కూడా ప్రొపగేట్ అయిపోయి మీకు మంచి ప్లాంట్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఒక కొమ్మ నుంచి మనం 10 చేసుకోవచ్చు. సో ప్రూనింగ్ అయితే నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను. ప్రొపగేషన్ స్టార్ట్ అయితే కనుక మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే టైం కల్లా ప్రొపగేషన్ కూడా రెడీ అయిపోతే మనకి చక్కగా గ్రోత్ వస్తుంది. తర్వాత నేను ప్లాంటర్స్ కొన్నాను. ఎవ్రీ ఇయర్ లాగే రైనీ సీజన్లో ఎప్పుడు నేను ప్లాంటర్స్ కొంటాను కదా. సో ఈసారి నేను ఏం చేశానంటే నా దగ్గర లేని అండ్ యానిమల్ షేప్డ్ ఉన్న చక్కగా మంచి నాకు బాగా అనిపించినవి కొన్నాను అనమాట. ఒక 8 కుండీల వరకు కొన్నాను. సో ఇలా జరిగిందనమాట లాస్ట్ వీక్ అంతా. చెప్పాను కదా లాస్ట్ వీక్ చాలా విషయాలు జరిగినాయి అని.
అలాగే పని మనిషి కూడా మానేసింది. సో దానికి ఏదో పని ఉండి ఊరెళ్ళాల్సి వచ్చిందంట. సో గాం వెళ్తున్నాను బాబీ అని చెప్పేసి వెళ్ళింది. సో పనమ్మాయి ఉంటే ఓన్లీ ఇల్లు ఊడ్చడం అది కాదు కదా, మన ఇంట్లో పని అంటే చాలా రకాలుగా ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, చాలా చిన్న చిన్న పనులు ఉంటాయి, అవన్నీ కూడా కనపడవు. సో వంట, గార్డెన్ చూసుకోవటం, మళ్ళీ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవటం, నిజంగా పిల్లలిద్దరూ వచ్చారమ్మో వాళ్ళకి స్పెషల్స్ ఏమన్నా అడిగితే చేసి పెట్టడం నిజంగా ఎగ్జాస్టింగ్ అనిపించింది. అంటే చేసి పెట్టడానికి కాదు కానీ చేసిన తర్వాత అలిసిపోయి అదో రకమైన ఎగ్జాస్టింగ్ ఉంటుంది కదా, సో అలా అనిపించింది అనమాట. ఇంట్లో క్లీనింగ్ అన్నది మస్ట్ అండ్ షుడ్గా కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకి అది చేయకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సో నాకైతే నిజంగా చాలా చిరాకు అనిపిస్తుంది ఒక పూట చేయకపోయినా. అందులోని ఇక్కడ వెదర్కి, ఇక్కడ క్లైమేటు ఏమవుతుందంటే ఆంధీలాగా వస్తుంది కదా, సో మెత్తని దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము వల్ల ఇల్లంతా కూడా బాగా ఎక్కువగా డస్ట్, తెలియని డస్ట్ అనమాట. సో ఖచ్చితంగా డస్టింగ్ ఒకటి, ఆ తర్వాత డైలీ స్వీప్, మాపు మస్ట్ అండ్ షుడ్గా చేస్తూనే ఉండాలి. సో పైన రూములు 2 క్లీన్ చేసేసాను ఫస్ట్. ఆ తర్వాత కిందకు వచ్చి నిదానంగా ఒకటొకటి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ, కొంచెం కొంచెం బ్రేకులు తీసుకుంటూ, చాయ్ బ్రేక్ తీసుకుంటూ, కోల్డ్ కాఫీ బ్రేక్ తీసుకుంటూ అలా మొత్తం ఇంట్లో పని అంతా చేస్తున్నాను. సో లాస్ట్ వీక్ కొంచెం ఇలా ఎగ్జాస్టిక్గా ఉండడం వల్లనే ఎక్కువ వీడియోలు అవి కూడా షూట్ చేయలేకపోయాను. సో మొత్తం మీద పనమ్మ అయితే మానేసినందుకు మొత్తం ఇల్లంతా నా నెత్తి మీదే భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో అందరూ హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నా కానీ అదో రకమైన ఫీలింగ్ కదా. అంటే మనం ఏదైనా చెప్తేనే కదా కొన్ని కొన్ని అయ్యేది, కొన్ని కొన్ని వాటికి చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ అదంతా కూడా మన రెస్పాన్సిబిలిటీ అని అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో సిరి, చింటూ ఇద్దరు కూడా హెల్ప్ చేస్తారు. ప్రసాద్ గారు మొక్కలకి వాటరింగ్ చేయాలని చెప్పి అడిగితే కనుక వాటరింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నాకు అసలు లాండ్రీ అంటేనే చాలా చిరాకు అనమాట. అంటే బట్టలు వాష్ చేయడానికి మెషిన్లో వేసేస్తాను, తీసి ఆరేస్తాను. బట్ ఆరేసిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టి పూచి మ్యాక్సిమం ప్రసాద్ గారు చేస్తూ ఉంటారు. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని చోట్ల తిరిగినా, ఎంత ఉద్యోగం చేసుకొచ్చినా సరే నాకు మాత్రం బట్టలు మడతెట్టాలంటే పరమ చిరాకు. సో ఆయన చాలా హెల్ప్ చేస్తారు దాంట్లో. అండ్ ఇంకా పిల్లలిద్దరూ కూడా ఇల్లంతా కూడా చాలా మంచిగా నీట్గా చూసుకుంటారు. అండ్ సిరి అయితే మాత్రం కిచెన్లో చాలా హెల్ప్ చేస్తుంది, కటింగ్ చేస్తుంది, స్టవ్ అంతా నీట్గా తుడిచేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది కుకింగ్ చేసేటప్పుడు. సో అలా హెల్ప్ చేసే ఫ్యామిలీ ఉంటే కనుక ఇంకా హ్యాపీనే. బట్ అదొక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది కదా. సో అదనమాట. సో లాస్ట్ వీక్ అంతా కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి. బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాం ఒకటి, తర్వాత ఫుడ్ బయట తినేది, ఆ తర్వాత మూవీకి వెళ్ళాం, షాపింగ్ చేసి వచ్చాం, అవుటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈరోజు ఏంటంటే పిల్లలిద్దరు ఉన్నారు కాబట్టి పెద్ది సినిమాకి వెళ్దామని అడిగితే సో పెద్ది సినిమాకి వెళ్ళాం అనమాట. कोऑपरेटिव राष्ट्रीय स्तर पर बनाई है मित्रों, जिससे अबकी बार किसान మోదీ न सरकार केवल देश अपनी సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే కనుక నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.